మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తొడరం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఏప్రిల్ 25న 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు కలెక్షన్స్ పెరిగి 24 కోట్లు వచ్చాయి. మూడవ రోజు ఆదివారం మరో 25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో కూడా సినిమా బాగా హోల్డ్ చేసి మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నిన్న సోమవారం వర్కింగ్ డేలో కూడా 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. టోటల్గా 4 రోజుల్లో తొడరం సినిమా 84 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా కేరళలో ఈ సినిమా 4 రోజుల్లో 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 కోటి, కర్ణాటక నుంచి 4 కోట్లు, తమిళనాడు నుంచి 4 కోట్లు, ఇక ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి 47 కోట్లు. అలా టోటల్గా 4 రోజుల్లో 84 కోట్లు గ్రాస్ వచ్చింది సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 41 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 45 కోట్లకు అమ్మారు. అందులో 41 కోట్లు వెనక్కి వచ్చేసి మొదటి 4 రోజుల్లోనే. మరో 4 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ దాటుతుంది, లాభాలు కూడా తీసుకుంటుంది. ఇక రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా 100 కోట్ల గ్రాస్ ఈజీగా దాటిపోతుంది. ఇక ఆ పైన ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. అది మన మలయాళ స్టార్ సీనియర్ హీరో మోహన్ లాల్ అండ్ శోభన యాక్ట్ చేసిన ఈ సినిమా తొడరం రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లోనే 84 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 41 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 41 కోట్లు వెనక్కి వచ్చేసి 4 రోజుల్లో. ఇంకో 4 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 4 కోట్ల షేర్ రావాలంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో హిట్ అయిపోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మోహన్ లాల్ రీసెంట్గా ఎంపురాన్తో మలయాళ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 250 కోట్ల సినిమా పెట్టాడు. ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు. అలా ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో సినిమా చిన్న సినిమాతో మరోసారి 100 కోట్లు కొట్టబోతున్నాడు. నేను ఇంకా సినిమా చూడలేదు, చూడాలి ఈ వారంలో. ఓకే, బాయ్.